ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూన్ 6. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అనుదినము మనము ఏ విధముగా దేవుని స్వరమును వినగలము? మత్తయి సువార్త 3వ అధ్యాయం 2లో మనకు జవాబు గలదు. మారు మనస్సు పొందుడని ధైర్యముతోనూ అధికారముతోనూ బాప్తిస్మమిచ్చు యోహాను బోధ చేసెను. యేసు ప్రభువు కూడా తాను బాప్తిస్మం పొందిన దినమున ఇచ్చిన వర్తమానం ఇదియే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మారు మనస్సు పొందుట అనగా గ్రీకు భాషలో పూర్తిగా తిరుగుట అనే అర్థము. పాపులముగా మనమున్నప్పుడు మన ముఖములు సాతానుని వైపు, వీపు దేవుని వైపు తిరిగి ఉండును. దేవుని వాక్యమును విని పాప ఫలితమును తెలుసుకొని మారు మనసు పొందినప్పుడు సాతాను వైపునకు వీపును త్రిప్పి దేవుని వైపునకు ముఖమును త్రిప్పెదము. కానీ అనేక పర్యాయములు ఈ మారు మనసు సంపూర్ణమైనదిగా కాక సగమో లేక 1/2 ఉండును. మానవులు 2 యజమానులను కోరుదురు. కష్టములోనున్నప్పుడు దేవునికి మొరపెట్టుదురు, మిగిలిన సమయములలో సాతానుకు లోబడుదురు. మనకు సంపూర్ణమైన మారు మనస్సు అవసరము. సాతానుని వైపు వీపు త్రిప్పి దేవుని వైపునకు తిరగవలెననినచో మనకు దేవుని కృప సహాయము అవసరము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.